కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో గల జీఆర్ఎస్ఏది ఫ్యామిలీ హెల్త్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం రాత్రి మండల డిప్యూటీ తహసీల్దార్ జె గోవింద్ ప్రధాన ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయవాది మండ రాజారెడ్డి ఎన్నికల పర్యవేక్షకునిగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి। ఈ ఎన్నికలలో గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన ద్వారంపూడి భాస్కర్ రెడ్డి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు। ఈయన గతంలో లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా పనిచేసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు। అధ్యక్షుని ఎన్నిక అనంతరం ఎన్నికల పర్యవేక్షకునిగా ఉన్న మండ రాజారెడ్డి క్లబ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు। కార్యదర్శిగా పప్పు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పడాల సత్యనారాయణ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ గా ద్వారపూడి బంగారెడ్డి, జాయింట్ సెక్రటరీగా ద్వారపూడి సోమిరెడ్డి, జాయింట్ ట్రెజరర్ గా ద్వారపూడి శ్రీనివాస్ రెడ్డి, ద్వారపూడి వెంకట కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా పప్పు చిన్నారెడ్డితో సహా మరో 10 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। ఈ సందర్భంగా క్లబ్ నూతన అధ్యక్షునిగా ఎన్నికబడ్డ ద్వారపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తామని, క్లబ్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు। కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సత్య భగవాన్ రెడ్డి, మాజీ ఛాంబర్ అధ్యక్షులు ద్వారంపూడి వెంకటరెడ్డి, క్లబ్ మాజీ అధ్యక్షులు ద్వారపూడి వెంకటరెడ్డి, సభ్యుల అప్పారెడ్డి, సభ్యుల మోహన్ రెడ్డి, సభ్యుల శివనారాయణ రెడ్డి, సభ్యుల సూరన్న బాబు, కొవ్వూరి వెంకటరెడ్డి, ద్వారపూడి బ్రహ్మానందరెడ్డి, ద్వారపూడి జగదీశ్వరరెడ్డి, ప్రత్యూష, మురళి తదితరులు పాల్గొన్నారు। ఏదో ఒక ట్రాక్ ఎక్కింది 2015లో, అది కొంత గాడి తప్పిన తర్వాత అది కూడా మన దురదృష్టం అదృష్టం తెలియదు। ప్రతి 2 సంవత్సరాలకి కొత్త నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం, ఆ నూతన కార్యవర్గం ఒక ప్రభుత్వం కూడా సరే ఇచ్చేదంటే చేతులు ఖర్చు పెట్టి ఇస్తుంటే తప్ప 10 రూపాయలు వచ్చింది 10,000 గ్యారెంటీ। చిన్న చిరు ప్రయత్నాలు చేసాము మనోళ్ళే నలుగురు, దానిలో భాగంగా ట్రాక్ ఎక్కింది। ఆ ట్రాక్ ఎక్కిన తర్వాత ఒక మంచి కమిటీ ఉంటే బాగుంటుందని చెప్పేసి మీకు అందరికీ తెలుసు, మన భీమ్ గారు, మోహన్ రెడ్డి గారు, అలా కంటిన్యూషన్ మంచి కోఆపరేషన్ 4 సంవత్సరాల నుంచి కూడా చాలా చక్కగా చేయడం జరిగింది। వీళ్ళందరి సహకారంతో అంటే కొంచెం నేను ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల లేదంటే మరో కారణం చేత కొంచెం చిన్న లోటుపాటు జరిగిన దానికి మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుకుంటున్నాను। అందుకని ఇక్కడ లోపల ఉండే వ్యక్తి ఇక్కడ కొంచెం టైం ఆ 2 years లోనూ చేసినటువంటి కార్యక్రమాల గురించి లాస్ట్ మీటింగ్ లో మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక దీర్ఘకాలిక ప్రసంగం అవ్వకుండానే ఈ 2 సంవత్సరాల గురించి మాట్లాడాల్సి వస్తుంది। సో మళ్ళీ 2023 నుంచి 2025 మార్చ్ 2 years కాలానికి మన అని ఎలక్షన్ కమిటీ నన్ను, సోర్ణబాబు గారిని, రామారెడ్డి, మన సెక్రటరీని పెట్టి ఎవరైనా సరే నూతన కార్యవర్గంలో సరదాగా చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ముందుగా 2025-27 సంవత్సరాలకి 2 సంవత్సరాల కాలానికి మన గొల్లల మామిడాడ రిక్రియేషన్ అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హాజరైన గౌరవ సభ్యుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము। ఒకసారి మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టండి। రిక్రియేషన్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుగా అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని, బైలాస్ కు అనుకూలంగా మా పరిపాలన కొనసాగిస్తామని, ఎటువంటి డీవియేషన్స్ లేకుండా అందరికీ నమస్కారం। గొల్లల మామిడాడ రిక్రియేషన్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ గా అందరికీ సుపరిచితమైనటువంటి మా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ సర్వజన సభ ఈ రోజు జరగడం జరిగింది మా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ సెంట్రల్ హాల్లో। ఈవేళ 2025-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యులందరి సమక్షంలో అందరి అంగీకారంతో ఏకగ్రీవంగా నిర్ణయించుకుని లైన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారిని అధ్యక్షులుగాను, అలాగే లైన్ పిఎస్ఎన్ రెడ్డి గారిని మొదటి ఉపాధ్యక్షులుగాను, నల్లమిల్లి భాస్కర్ రెడ్డి గారిని ద్వితీయ ఉపాధ్యక్షులుగాను, కార్యదర్శిగా పప్పు శ్రీనివాసరెడ్డి గారిని, కోశాధికారిగా ద్వారంపూడి బంగారెడ్డి గారిని, ఇంకా 11 మంది సభ్యులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। వీళ్ళందరి నేతృత్వంలో రాబోయే 2 సంవత్సరాల కాలంలో క్లబ్ అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకుని క్లబ్ని ముందు పదాల్లో నడిపిస్తారని చెప్పి అందరి తరఫున తెలియజేస్తూ ఈ సమావేశం ఇంత జయప్రదం కావడానికి సహకరించినటువంటి మా గౌరవ సభ్యులందరికీ కూడా నూతన కార్యవర్గం తరఫున, పాత కార్యవర్గం తరఫున కూడా
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే మూల నినాదంతో స్టార్ట్ అయిందో ఆ నినాదాన్ని కొనసాగిస్తూ మా సభ్యులందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని కూడా పంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.